అడుగు ముందుకు వేస్తే చంపేస్తా. దగ్గరకొస్తే ఇద్దరిని పొడిచి పాడేస్తా. ఏదైతే అదైంది. రండి. లేవండి, లేవండి. శరణ్య, ఏమైంది? మరేం లేదండి, మీరిక్కడికి పాపం చివరి దశలో ఉన్న సమీరాతో మాట్లాడడానికి వచ్చారంట కదా. అవును. అలా ఎమోషనల్ అయ్యి సమీరాతో మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయారంటండి. పాపం సమీర వెంటనే కంగారు పడిపోయి నాకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించింది. అవునా? అసలు అలా ఎలా అన్కాన్షియస్ అయ్యాను? పాపం నైట్ అంతా మీకు నిద్ర లేదనుకుంటానండి. బహుశా దాని మూలంగా ఏమైనా కళ్ళు తిరిగాయేమో. కావచ్చు. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారండి. పదండి. వెళ్ళొస్తాను. నా మొగుడికి మత్తు మందిచ్చి మంచం మీద పడుకోబెట్టినంత మాత్రాన ఆయన క్యారెక్టర్ పాడైపోదు. నీ జెత్తులు మారి తెలివితేటలతో దర్శన్ గారి మంచితనాన్ని మోసం చేయగలవు గాని నీ మోసంతో ఆయన్ని నాకు ఎప్పటికీ దూరం చేయలేవు. ఎందుకంటే ఆయనకి నీ మీద ఉన్నది కోరిక కాదు, కేవలం జాలి. కాదు, అదంతా ప్రేమ. పిచ్చి సమీరా, ఇంకా ఉందనుకుంటున్నావా అదంతా? నీ మీద ఉన్న ప్రేమ నేను ఆయన జీవితంలోకి రాకముందు ఉండేది, కానీ ఇప్పుడు కాదు. ఎథికల్గా ఆలోచించే మనిషి నా మొగుడు. మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ లేదక్కడ. సో నీ ఎఫెక్ట్ ఏముంటుంది ఆయన దగ్గర? చూడు, నువ్వెన్ని ఎత్తుగడలు వేసినా నాకు అన్యాయం చేయాలని మాత్రం ఆయన అనుకోరు. అది నువ్వు గుర్తుపెట్టుకో. తీసుకో. హలో ఎవ్రీబడి, హార్ట్లీ వెల్కమ్. ముందుగా మా సంస్థ సాధించిన ఈ విజయం అనుకున్న కష్టంలో అధిక భాగం అంటే 70% శ్రమ పడింది ఒక నా తమ్ముడు దర్శన్ మాత్రం. ఈ మాట మీ అందరి ముందు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా తమ్ముడు సమయానుకూలంగాని కాకుండా ఈ డీల్ కోసం అహర్నిశలు సమయాన్ని వెచ్చించి కృషి చేశాడు. ఫైనల్లీ అనుకున్నది సాధించాడు. సో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ నా తమ్ముడు దర్శన్ని నేను అభినందిస్తున్నాను. దర్శన్, ప్లీజ్ వెల్కమ్.
ఇంకా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్స్ ఎవ్రీథింగ్ దర్శన్ ద్వారా మీకు తెలియడమే కరెక్ట్ అని నా అభిప్రాయం. సో ఇప్పుడు నా తమ్ముడు దర్శన్ మాట్లాడతాడు. రోహిత్ కూడా ఈ డీల్ కోసం ఎంతో వర్క్ చేశాడు కదండి. అదంతా కూడా చెప్తే బాగుంటుంది కదా. అదంతా పూర్తిగా మాట్లాడకుండానే మైక్ని దర్శన్కి ఇచ్చాడేంటి? లీలావతి, దర్శన్ గురించి రోహిత్ గొప్పగా చెప్పాడు కదా, అలాగే దర్శన్ కూడా రోహిత్ గురించి గొప్పగా చెప్తాడు. అంతేగాని తన గురించి తాను చెప్పుకుంటే ఎబ్బెట్టుగా ఉండదు. అవునండి, మీరన్నది కూడా కరెక్టే. రోహిత్ గురించి దర్శన్ గొప్పగా చెప్తేనే చాలా గౌరవం. ఆ, ఏందమ్మే మీ ఆయన తమ్ముణ్ణి హీరోని చేసి పొగిడి కొండ మీద కూర్చోబెట్టుండాడే. అట్మాస్ఫియర్ అంతా చాలా హ్యాపీగా ఉండాది. హలో ఎవ్రీవన్, ఈ సక్సెస్ పార్టీకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య చెప్పినట్టు ఈ డీల్ వర్కౌట్ చేయడానికి నేను 70% మాత్రమే కష్టపడ్డాను అనటం కన్నా ఆ పైన 30% ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ కృషి వల్ల రిజల్ట్ 100% వచ్చిందని నేను నమ్ముతున్నాను.